కేర్ ఆఫ్ అడ్రస్గా మారింది. మేడిగడ్డ ప్రాజెక్టు పగులను పరిశీలించినటువంటి మంత్రుల బృందం నిర్మాణంలో లోపాలున్నాయని స్పష్టం చేసింది. దీనిపై న్యాయ విచారణ జరిపిస్తామని, బాధ్యులకు శిక్ష పడుతుందని హెచ్చరించింది. మంత్రుల బృందం వ్యాఖ్యలపై బీఆర్ఎస్ కౌంటర్ ఇచ్చింది. అధికారులను భయపెట్టడం సరికాదంటున్న గులాబీ నేతలు అయితే కాళేశ్వరంలో అవినీతి జరగలేదంటున్నారు. కాళేశ్వరం పేరుతో ప్రజాధనం వృధా చేశారని తెలంగాణ మంత్రుల బృందం మండిపడింది. నిర్మాణ లోపంలో జరిగిన తప్పుల వల్ల మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు ఉపయోగం లేకుండా పోయిందని, ఇప్పుడు రెండో పంటకు నీరు ఇచ్చే పరిస్థితి కనబడ్డం లేదన్నారు మంత్రులు. మేడిగడ్డ, అన్నారం బ్యారేజీలను పరిశీలించింది 5 మంత్రుల బృందం. ప్రాజెక్టు దగ్గర కుంగిన పిల్లర్లను క్షుణ్ణంగా పరిశీలించారు మంత్రులు. ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు మంత్రులు శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్లు మేడిగడ్డ, అన్నారం బ్యారేజీలను పరిశీలించారు. మేడిగడ్డపై కుంగిన పిల్లర్స్ 17 నుంచి 21 వరకు మరమ్మతులు చేస్తారా లేక కొత్తవి నిర్మాణం చేపడతారా అనేది అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై జ్యుడిషియల్ ఎంక్వైరీ వేస్తామని తెలిపారు. కాళేశ్వరంపై సమీక్షలో భాగంగా మేడిగడ్డ R&B కార్యాలయంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈఎన్సీ మురళీధర్ ప్రాజెక్టు డిజైన్ ఎలా మార్చారు, ఎందుకు మార్చారన్న విషయాన్ని వివరించారు. మేడిగడ్డ కుంగడం బాధాకరమన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. కాళేశ్వరం ప్రారంభించినప్పటి నుంచి అనుమానాలు ఉన్నాయన్నారు. మేడిగడ్డ కుంగినప్పటి నుంచి ఇప్పటి వరకు కేసీఆర్ స్పందించలేదన్నారు. దీనిపై న్యాయ విచారణ జరుపుతామని శాసనసభలోనే ప్రకటించామన్నారు. మేడిగడ్డ కుంగడమే కాదు, అన్నారం బ్యారేజీ కూడా డ్యామేజ్ అయిందన్నారు శ్రీధర్ బాబు. చాలా ఇంపార్టెంట్. ఈఎన్సీ గారు ఆ మీడియా కూడా ఆ బ్యారేజ్ విజిట్ కి పర్మిట్ చేయండి. ఎక్కడి వరకు అయితే సేఫ్టీ లిమిట్స్ ఉండో అక్కడ వరకు పర్మిట్ చేయండి. వాళ్ళు కూడా విజువల్స్ తీసుకోవాలి. ఆయన సరే 2-3 విషయాలు. ఒకటి, ఈ మేడిగడ్డ బ్యారేజు, అన్నారం బ్యారేజు, సుందిల్లా బ్యారేజు ఏ విధంగానైతే మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టులో మేము గత 4-5 ఏండ్ల నుంచి ప్రతిపక్షం నుంచి మేము చెప్తున్న విషయాలు నిజమైనవి. అంటే ల్యాక్ ఆఫ్ డిజైన్, ల్యాక్ ఆఫ్ క్వాలిటీ, ల్యాక్ ఆఫ్ కన్స్ట్రక్షన్, లాట్ ఆఫ్ అది ఏ విధంగా ఎన్ని కారణాలు కలిసి వచ్చినాయి. కానీ చివరిగా ఇన్ని లక్షల కోట్ల అప్పులు తీసుకొచ్చి ఇంకా 10,000 కోట్ల బిల్లులు పెండింగ్ ఉండి అసలు అది కట్టిన కారణం ఇప్పుడు పూర్తిగా ఫెయిల్ అయినట్టే. అంటే నేను ముందు చెప్పినట్టుగా మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా బ్యారేజీలు 3 కూడా వాటర్ స్టోరేజ్ చేసుకుని ఎంతో కొంత కనీసం స్టెబిలైజేషన్ యాక్ట్ ఇవ్వలేకుంటే మొత్తం ప్రాజెక్ట్ మీద పెట్టిన అమౌంట్ అది ప్రస్తుతానికి ఐడిల్ గా ఉన్నట్టే, ఆ ఇంట్రెస్ట్ బర్డన్ మన అందరి మీద పడుతున్నట్టే. సరే, ఒకవేళ ఈ నీళ్లు సరిపోయేది ఒక ఖరీఫ్ పంట మాత్రమే, 2 పంటలకు ఈ ప్రాజెక్టు నీళ్లు అందుతాయని వాస్తవికంగా దూరంగా కనబడే అంశము. మాకు కూడా సందేహం ఉంది. ఈరోజు ప్రాజెక్టు వినియోగంలో విద్యుత్ ఖర్చు యూనిట్కి ₹6.40 ఉంటే, నేను అనేక సందర్భాల్లో మేము కోరినప్పుడు కేవలం ₹3 మాత్రమంటూ మీరు లెక్కల్లో చూపెట్టడం జరిగింది. అంటే ఈ ప్రాజెక్టు ఖర్చు చేస్తే ప్రతి రూపాయికి, ఖర్చు చేసే రూపాయికి మరి మీరు తీసుకున్న సంస్థల దగ్గర అప్పు దగ్గర ₹51 ఆదాయం వస్తుందని చూపించిండ్రు. కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్ను ఇష్టారీతిలో మార్చారని మండిపడ్డారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ముఖ్యమైన అధికారులైన ఈఎన్సీ, ఇతర చీఫ్ ఇంజనీర్లు ఏం చేశారని ప్రశ్నించారు. ₹1,00,000 కోట్ల వృధా చేశారని, గ్రావిటీ ద్వారా వచ్చే నీళ్లకు పంపు హౌసులు పెట్టి కమిషన్లు దండుకున్నారని ఆరోపించారు. అక్టోబర్ 21 తర్వాత ఎంతో మందికి ఈ ప్రాజెక్టు మీద అంతకుముందు
ఏదో అద్భుతమైన కట్టడాలు టూరిస్ట్ పాయింట్గా ఏదో పేరున్న ప్రాజెక్టులు జరిగిన అక్టోబర్ 20 సంఘటనతో యావత్ ప్రజలు ఉలిక్కిపడడంతో పాటు దాని ఎన్నో అనుమానాలు వచ్చినాయి. ఈ సమయంలో ప్రభుత్వం చేంజ్ అయిన తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇప్పటికే 2-3 సార్లు రివ్యూ చేసుకొని మళ్ళా ఈరోజు రివ్యూ పెట్టడం, దీని మీద ఏంది విషయం అని ప్రాజెక్టుగా తెలుసుకోవడం చాలా సంతోషం. వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే గౌరవ మంత్రివర్యులు శ్రీనివాసరెడ్డి గారు, గౌరవ మంత్రివర్యులు ప్రభాకర్ గారికి, వివేక్ భాయ్ గారికి, జీవనన్న గారికి, ఈఎన్సీ గారు ఈఎన్సీ గారు నాకు ఒకటే 2-3 క్లారిఫికేషన్ ఎక్కువ నేను స్పీచ్ చేయదలుచుకోలేదు. మాకు మొత్తం ప్రాజెక్టు గురించి పూర్తిగా ఐడియా ఉన్నది. ఎందుకంటే 2004 కాళేశ్వరం ప్రాణహిత చెవుల్లో మొదలుపెట్టినప్పుడు కూడా నేను ఇరిగేషన్లో మీ అన్ని సబ్జెక్టులో కూడా అప్పుడు నేను గౌరవ అప్పటి ముఖ్యమంత్రి ఎవరు నన్ను ఇన్వాల్వ్ చేసి ఆ ప్రాజెక్టులో విజిట్ పంపించును. అసలు 9 దగ్గర మీరు కట్టడానికి అప్పుడున్న గవర్నమెంట్లో సబ్మిట్ చేయేది 3,000 ఎకరాలు చిల్లర. ప్రాజెక్టు నిర్మాణంలో ఎలాంటి సేఫ్టీ మెజర్మెంటు తీసుకోలేదన్నారు మంత్రులు పొంగులేటి, పొన్నం ప్రభాకర్. 2022 ఏప్రిల్ నెలలోనే ప్రాజెక్టు ప్రమాదంలో ఉందని ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ హెచ్చరించినా అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని ఆరోపించారు. 152 మీటర్ల వద్ద ప్రాజెక్టు నిర్మించాలని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ భావిస్తే తెలంగాణ ఏర్పాటు తరువాత 148 మీటర్లకే ప్రాజెక్టు కట్టేందుకు మహారాష్ట్ర ఒత్తిడికి కేసీఆర్ తలొగ్గారని పొంగులేటి ఆరోపించారు. ఏదైతే 148 మీటర్లనే తెచ్చేది ఆతృతతో అడావుడిగా ఏదో నా మార్కు కనపడాలని తాపత్రయం కనపడుతుంది తప్ప రాష్ట్ర ప్రయోజనాలని అక్కడ వదిలేసిన మాట వాస్తవమా కాదా? నెంబర్ 1 పాయింట్. నెంబర్ 2, డ్యామ్ కట్టారు సార్, మీ టెండర్స్ ఎలా జరిగి, టెండర్లో క్వాలిఫికేషన్స్ ఏంటి, ఇతరత్ర ఏంటి, ఎలా కట్టారు, మీ క్వాలిటీ ఏంటి అనేది కాదు. మీరు ఏదైతే డ్యామ్ కట్టేటప్పుడు ఏవైతే సేఫ్టీ మెజర్స్ తీసుకుంటారో లేకుంటే ఆ టెక్నికల్గా డిజైన్స్ అప్రూవ్ చేస్తారో యాజ్ పర్ శాంక్షన్ చేసేటప్పుడు మీరు అప్ స్ట్రీమ్ కట్ ఆఫ్ వాలు, డౌన్ స్ట్రీమ్ కట్ ఆఫ్ వారు మీరు డయాఫ్రమ్ వాలు ఆర్సీసీ కాంక్రీట్తో వేయాలన్నది మీకున్న నామ్స్. దీని ద్వారా అసలు ఎంత నీటిని లిఫ్ట్ చేసిండ్రు ప్రాజెక్టు పూర్తయిన దశలల్లా, ఎంత నీటిని రైతాంగానికి ఇచ్చిండ్రు, మళ్ళీ ఎంత నీటిని మళ్ళీ కిందికి వదిలిపెట్టాల్సి వచ్చింది, కరెంటు బిల్లు ఎంత వచ్చింది, ఎంత ఏరియా పారకం పెరిగింది. దాంతోపాటుగా సాంకేతికంగా ఢిల్లీకి సంబంధించిన అశ్విన్ బందోద్యా వారు ఒక నివేదిక ఇచ్చినారని చెప్తా ఉన్నారు. సాంకేతికంగా ఇప్పుడున్న ప్రాజెక్టు పనిచేస్తుందా లేదా అని. పోలీస్ కుట్ర కేసులో స్పష్టంగా వాళ్ళు చెప్తా ఉన్నారు దానికి సంబంధించిన బాంబు అటువంటి అవకాశమే లేదనేటువంటి నివేదిక ఎఫ్ఐఆర్ లోపల ఇచ్చినటువంటిది తప్పు. ఆ రోజు దృష్టి మరల్చడానికి ఆనాడు ప్రభుత్వం ఒక పిటిషన్ ఇప్పించింది. దాని తర్వాత ఎఫ్ఐఆర్ చేశారు, జాగిలాలను పంపారు, దాని తర్వాత ఫోరెన్సిక్ నిపుణులు తీసుకున్నారు, అన్ని రిపోర్టులు మొత్తం ఎవ్రీథింగ్ తీసుకొని ఇందులో అటువంటి కుట్ర కోణం. మంత్రుల బృందం కాళేశ్వరం పర్యటనను టైంపాస్ పర్యటనగా అభివర్ణించింది బీఆర్ఎస్. మంత్రుల పర్యటన కొండను తవ్వి ఎలుకను పట్టినట్టు ఉందని కడియం శ్రీహరి ఎద్దేవా చేశారు. ఆయకట్టు పెరిగినందుకే ప్రాజెక్టు అంచనా వ్యయం పెరిగిందన్నారు. బీఆర్ఎస్ ను బద్నాం చేద్దామనుకున్న కాంగ్రెస్ మరోసారి ప్రజలకు కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు కట్టడం కేసీఆర్కే సాధ్యమైందన్న విషయాన్ని గుర్తు చేసినట్టయిందన్నారు. అనేక మంది 1,00,000 కోట్ల అవినీతి కాళేశ్వరంలో జరిగింది అని చెప్పారు. కానీ ఈరోజు అధికారులు ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో ఇప్పటి వరకు 93,000 కోట్లు మాత్రమే కాళేశ్వరం ప్రాజెక్టు పైన ఖర్చు జరిగింది అని ప్రస్తుతంలో రాష్ట్ర ప్రభుత్వమే ఒప్పుకోవడం జరిగింది. 93,000 కోట్లు మాత్రమే కాళేశ్వరం ప్రాజెక్టు పైన ఖర్చు పెడితే 1,00,000 కోట్ల అవినీతి ఏ రకంగా జరిగిందో కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి. రెండవది, 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు కాళేశ్వరం ప్రాజెక్టు పైన, 1 ఎకరానికి కూడా సాగునీరు ఇవ్వలేకపోయారని చెప్పారు. కానీ ఈ రోజు అధికారులు ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నేరుగా 98,000 కొత్త ఆయకట్టుకు నీరిచ్చామని చెప్పి వాళ్ళే ఒప్పుకున్నారు. ఒకవైపు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు మొదటి దశ, రెండవ దశ లోయర్ మానేర్ డ్యామ్ కు దిగువన నల్గొండ జిల్లాలోని తుంగతుర్తి, సూర్యాపేట, కోదాడ వరకు కూడా కలుపుకొని 15 లక్షల ఎకరాల వరకు స్టెబిలైజేషన్ జరిగింది. కొత్తగా
98,000 ఎకరాలకు సాగునీరు వచ్చింది అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వమే ఇవాళ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో చెప్పడం జరిగింది. కాళేశ్వరం ప్రాజెక్టు అంతా డొల్లని నిరూపిద్దామని మంత్రుల బృందం మేడిగడ్డలో పర్యటించిందని ఇరిగేషన్ నిపుణులు చెబుతున్నారు. అయితే దీనిపై వారు ఎంత మేరకు సక్సెస్ అయ్యారో భవిష్యత్తులో తేలనుంది. మరోవైపు గత ప్రభుత్వం వైఫల్యాలను ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తున్నప్పటికీ రాష్ట్రంలో రెండో పంట నీరు కోసం రైతులు ఎదురు చూస్తున్నారు. రాజకీయాలు ఎలా ఉన్నా సరైన సమయంలో నీరు ఇవ్వకుంటే రైతుల నుంచి ఆగ్రహం ఎదుర్కోక తప్పదు.